హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పెసరపప్పుతో రిబ్బన్ పకోడీ వేస్తున్నాను. కప్పు పెసరపప్పు తీసుకున్నాను. కుక్కర్లో వేసి కడుక్కుని 2 కప్పులన్నర నీళ్ళు వేసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్ది. పప్పు కడుక్కుని ఆ కప్పుతో పెసరపప్పు తీసుకున్నాను. అదే కప్పుతో వాటర్ తీసుకుంటున్నాను. 2.5 కప్పులు. 2.5 కప్పులు వాటర్ తీసుకొని కుక్కర్ 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. చక్కగా మెత్తగా ఉడికిపోద్ది. మనం స్పూన్తో కానీ పప్పు గుత్తితో కానీ అట్లా ఎనుపుకొని మెత్తగా మెనుపుకోవచ్చు. లేదు అనుకుంటే మిక్సీ వేసుకోవచ్చు. నేనైతే ఎనుపుతున్నాను. చక్కగా అట్లా మెత్తగా మ్యాక్స్ అయిపోయింది. నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. అది పక్కన పెట్టుకొని అది చల్లారుతూ ఉంటుంది. ఈలోపు బియ్యం పిండి 4 కప్పులు బియ్యం పిండి, కప్పు పెసరపప్పుకి 4 కప్పుల బియ్యం పిండి చక్కగా సరిపోయిద్ది. భలే ఉంటాయి రిబ్బన్ పకోడీ. నాలుగు కప్పులు తీసుకున్నాను. వాము వేసాను సరిపడా. నువ్వులు వేస్తున్నాను. కొంచెం నువ్వులు వేసుకుంటే బాగుంటాయి కమ్మగా. 2 స్పూన్ల సాల్ట్ మీరు సరిపడా వేసుకోండి. కొంచెం కారం వేసాను. చక్కగా అట్లా మళ్ళీ పిండి కలిపేసి అట్లా ముందు మనం ఎనుక్కున్న పెసరపప్పు దాంట్లో వేసుకోవాలి. అది చల్లారితే బాగుంటుంది మీకు ఈజీగా కలుపుకోవడానికి. లేకపోతే కాలుతుంది చెయ్యి. పెసరపప్పు వేసుకుని పిండికి చక్కగా మనం పట్టించుకోవాలి. అట్లా కలుపుకుంటే ముందు పెసరపప్పుతో పిండి అట్లా కలుపుకోవాలి. అది వేడి మీద ఉంటే చెయ్యి కాలిద్ది. చల్లారినాకైతే చక్కగా అట్లా కలుపుకుంటే పిండికి పట్టిద్ది. వాటర్ పడతాయి. లైట్గా వాటర్ అట్లా ఒక్కసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి కలుపుకుంటే మనకి ఎంత అనేది సరిపోతుంది. లేకపోతే కొంచెం నీళ్ళు ఎక్కువైతే మళ్ళీ జోరైపోద్ది. అప్పుడు ఇది కష్టంగా ఉంటుంది. కొంచెం కొంచెం అట్లా కలుపుకోవాలి చేతిలో వేసుకుని. చూసారా చక్కగా అట్లా రావాలి పిండి ముద్దకి. అట్లా మనం ఈజీగా దాన్ని చెక్కల గిద్దల్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. చక్రాల గిద్దలు ముందుగానే ఆయిల్ రాసి పెట్టుకున్నాను. రిబ్బన్ పకోడీ ప్లేట్ అది. పక్కన బాండ్లీ పెట్టుకుని పొయ్యి మీద ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు నేను చక్రాల గిద్దల్లో పిండి పెట్టుకుంటున్నాను. అవి నాకు చేతులు తడి ఉండేసి జారిపోతుంది. చక్కగా నూనె కాగింది. వస్తున్నాను. అట్లా రిబ్బన్ పకోడీ ఒత్తుకుంటే చక్కగా వేగుతీ. పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేకపోతే నూనె కదా మనకి ఆవిరి వచ్చేసిద్ది పైకి. కాలిపోయింది, తీసేసాను. నూనె
నూనె అంతా అట్లా పక్కకంటే వచ్చేసిద్ది. మళ్ళీ ఇంకోటి వేస్తున్నాను. అన్నీ అట్లా ఒత్తుకోవటమే చక్కగా. నేను ఇట్లా ఒత్తుకొని చక్కగా నిదానంగా కాల్చుకుంటే చక్కగా వేగుతాయి. నేను ప్లేట్ మార్చాను, వేరే ప్లేట్ పెట్టుకున్నాను. అట్లా మళ్ళీ వేరే ప్లేట్తో చిన్న చిన్నగా పేపర్ మీద ఒత్తుకుని అవి నూనెలో వేసుకుంటున్నాను. పిల్లలకి చక్కగా చిన్న చిన్నవి బాగుంటాయి అనేసి నేను అవి ఒత్తాను. ఏ ప్లేట్ కావాలంటే మనం ఆ ప్లేట్ పెట్టుకొని మార్చుకొని వేసుకోవచ్చు నూనెలో. ఒకసారి పేపర్ మీద ఒత్తుకుని ప్లేట్లో తీసుకెళ్ళి నేను నూనెలో వేశాను. చక్కగా అట్లా ఈజీగా ఉంటుంది. అట్లా వేసుకుంటే చిన్న చిన్నవి చక్కగా బాగుంటాయి. మెల్లగా వేసుకోవాలి, అయితే నూనె చేతి మీద పడుతుంది. అవి తీసుకున్నాను, కాలినవి తీసాను. అయ్యో మొత్తం అయిపోయినాయి చూసారా. కొంచెం పిండికి చాలా అయినాయి, చక్కగా కాలినవి, చక్కగా భలే బాగున్నాయి. టేస్ట్ కూడా బాగున్నాయి. రిబ్బన్ పకోడీ నేను 3 ఒత్తాను. 3 చక్రాల వరకు ఒత్తాను. మిగతా అన్నీ అట్ట చిన్న చిన్నవి ఒత్తుకున్నాను. చాలా బాగుంటాయి, టేస్ట్ భలే ఉంది. ఈజీగా కూడా ఉంది అసలు చేసుకోవటానికి. బాయ్. ఓకే.